కడప జిల్లా చెన్నూరు మండల పరిధిలోని కాశీపురం పుష్పగిరి రోడ్డు ప్రక్కన వెలసిన శ్రీ శ్యామల మాతంగి దేవస్థానంలో మాఘమాస నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం పూజల అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను పెట్టాను సెలవులని మన డౌట్ కనీసం నా పూజ ఆడ ఇచ్చిపోతున్నారు మాకు ఇకండి శ్యామల మాతాంగి దేవస్థానం నవరాత్రులు 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగాయి. నిన్నటితో నవరాత్రులు ముగిశాయి. చివరి రోజైన ఈ దశమి రోజు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాలకు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అనేది దేవస్థానంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేవస్థానం ముఖ్య ఉద్దేశం వచ్చేసి అమ్మను దర్శించండి, అన్నప్రసాదం స్వీకరించండి. ఎలాంటి భక్తులైనా ప్రతి శుక్రవారం రోజు కూడా అమ్మ చుట్టూరు 50 ప్రదర్శన చేసినట్లయితే వాళ్ళ కోరికలు అనేటువంటివి తప్పకుండా నెరవేరుతాయి. వచ్చి శుక్రవారం రోజు రాత్రి వచ్చినటువంటి ప్రతి భక్తుని కూడా దేవస్థానం వారు అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేసింది. ఈ దేవస్థానం వచ్చేసి చెన్నూరు మండలం కాశీపురం గ్రామం పుష్పగిరి రోడ్డు. భారతదేశంలోనే మొట్టమొదటి దేవస్థానం చెప్పచ్చు శ్రీ శ్యామల మాతాంగి దేవస్థానము. ముఖ్యంగా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత అంటే ఏ భక్తుడైనా కూడా కోరిన కోరికలు వెంటనే తీర్చేటువంటి దేవస్థానము. ఈ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారిని స్వయంగా పుష్పగిరి పీఠాధిపతులు స్వామివారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వామివారి యొక్క నిర్ణయంపైనే ఈ దేవస్థానం అనేది నిర్మించడం జరిగింది. ఎప్పుడు నిర్మించిన పాత కూడా ఇక్కడ ముందు అనేటువంటి పాత దేవాలయం అనేటువంటి ఇలాంటి అనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క స్థలంలోనే ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది. 9వ రూపం అన్నమాట. ఈ శ్యామల మాతంగిని అర్చించడం వల్ల బుద్ధికి ప్రధాన దేవత కాబట్టి మనం ఏ పని చేయాలన్నా కూడా బుద్ధి మీదనే ఆధారపడి ఉంటుంది. విద్యకు, వశీకరణకు, ఆకర్షణ శక్తికి, ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నటువంటి గృహస్థ ధర్మంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి చల్లని తల్లి శ్రీ శ్యామల మాతాంగి దేవి.